హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏదైతే నిన్నటి ఎపిసోడ్లో వచ్చి బర్నీ గారు అండ్ ఎమాన్యుయల్ వచ్చి మన సంజన గారికి చెప్పడం జరుగుతుంది అండి. గార్డెన్ ఏరియాలో సంజన గారు మీరు ఇలాగ అన్నం కరెక్ట్ కాదు అండ్ నేను తను ఒకటే చెప్తాను, నేను అలా కూర్చొని వచ్చి గేమ్ ఆడి 3 రోజులు వస్తాను, మొన్న కూడా ప్రూవ్ అయింది కదా అని చెప్తాను. అండ్ ఇదే విషయం ఎమాన్యుయల్ వచ్చి సుమన్ గారు వచ్చి బెడ్రూమ్లో కూడా సంజన గారు చెప్తారు, సంజన గారు మీరు అన్నం కరెక్ట్ కాదు. ఇదే విషయం మీకు అనిపిస్తే ఇక్కడ ఈ నామినేషన్స్లో కాకుండా ముందే మీరు చెప్పి మీ వల్ల నాకు మీరు అలా టచ్ చేసుకొని కూర్చోవడం నాకు కంఫర్టబుల్గా లేదు, నాకు చూడడానికి ఇబ్బంది ఉంది, మేము పెద్దోళ్ళం కదా మా దగ్గర అలా కూర్చోకండి అని చెప్తే బాగుండని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తాడు. అండ్ సుమన్ గారు కూడా వచ్చి నాకు అలా నచ్చట్లేదు అని చెప్తే వెంటనే సంజన గారు అంటారు, తను నాకు ఏదైతే నేను గేమ్ ఆడట్లేదని తను వచ్చి నాకు ఇలా చెప్పినప్పుడు నేను ఇంకెందుకు అలా చెప్తాను, నేను ఇలాగే చెప్తానని చెప్తాను, దీనికి నేను ఏదైనా ఫేస్ చేస్తానని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదే డిస్కషన్ అయితే అక్కడ బాత్రూంలో కళ్యాణ్, తనూజ, రీతు, దివ్య ఉంటారు డెమోన్. అండ్ వచ్చి తనూజ చెప్తుంది అండ్ రీతు వచ్చి తనూజ చెప్తుంది ఓటింగ్ ప్రకారమే కళ్యాణ్ వెళ్ళిపోయాడు, ఓటింగ్ ప్రకారమే డెమోన్ వెళ్ళిపోయాడు. యాక్చువల్ ఓటింగ్ ప్రకారమే కళ్యాణ్ వెళ్ళిపోయాడు, ఎందుకంటే డెమోన్, రీతు అందరూ కళ్యాణ్, ఎందుకంటే మనిషి అక్కడ సపోర్ట్ ఉంటే లోపల లాగడం అవుతుంది అండ్ కళ్యాణ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ముందు సంజనా గారు వెళ్ళిపోయారు, సంజనా గారి తర్వాత దివ్య వెళ్ళిపోవడం, ఇద్దరు సపోర్ట్ అయిపోయి ఇక్కడ ఒకరు ఉన్నారు అండ్ నెక్స్ట్ వీళ్ళ వైపు వస్తుందని తను పంపించడం జరిగింది. ఎందుకంటే లాగితే తను పంపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే జరిగిందో అండ్ డెమోన్ ఓటింగ్ నాకు యాక్చువల్గా వచ్చి ఏదైతే వాళ్ళు మళ్ళీ రెడ్ బ్లూ వైపు వేసినప్పుడు ఒకటైతే నేను చెప్తాను, అండ్ డెమోను రీతు ఉంటే సుమన్ పంపించరా, యాక్చువల్ సుమన్ వాళ్ళు పంపించేస్తారు. అక్కడ యాక్చువల్గా సపోర్ట్ తెలివి వాళ్ళు ఇటు అటు పడిపోతున్నట్టు పడిపోతే వాళ్ళు పంపించారు. కానీ వీళ్ళ డెమోన్ ఒకటే అడిగింది రీతు, క్లియర్ కట్ గా చెప్తాను ఓటింగ్ పనులు వెళ్ళిందని చెప్పడం జరుగుతుంది. దీనికోసం షార్ట్ చేస్తాను, ఓటింగ్ ప్రకారం కాదు, నేను వచ్చి డెమోన్ నువ్వు వెళ్ళు, డెమోన్ నువ్వు వెళ్తే నేను గెలుస్తాను, నేను కెప్టెన్ అవ్వడం నీకు ఇష్టం కదా, నేను కెప్టెన్ అవ్వాలంటే నువ్వు వెళ్ళాలి అని చెప్పి పుష్ చేసి పంపేస్తుంది అది ఓటింగ్. ఇదే విషయాన్ని కళ్యాణ్ రైసెస్ నీతో నేను ఎవరు గొడవ వాడాను, నీతో నేను గొడవాడాను, నీకెవరు అన్నారబ్బా, వాడు 4th వీక్ నుంచి ఛాన్స్ రావట్లేదు అని చెప్పినాడు, వాడు అంత నవ్వుతూ ఎంత ఇదిగా ఎలాగొచ్చాడు, నేను దానికోసం చెప్పానని చెప్పి క్లియర్ గా కళ్యాణ్ చెప్తాడు. ఇది నిజమే, ఇది విషయం ఎమ్మెల్యేలకి ఈ విషయంలో నామినేట్ చేస్తున్నాడు డెమోను, కళ్యాణ్కి ఇదే విషయంలో గొడవడుతుంది. మరి ఈ విషయం ఎలాగైనప్పుడు తనకి అలా ఈజీగా వచ్చినప్పుడు తను రీతోకి ఇచ్చేస్తాడు అన్నప్పుడు తిని ఎందుకు సపోర్ట్ చేస్తాడు? అక్కడ ఎవరున్నా కూడా కళ్యాణ్ ఏమో కానీ ఎమాన్యుయల్ సెల్ఫిష్ చూసుకుంటాడు, తను అవ్వడానికే మాక్సిమం చూసుకుంటాడు. అందుకే 10 వారాల తర్వాత ఒక్కసారి నామినేషన్లోకి వచ్చాడు, ఎక్కడ ఒక్క పక్క కూడా తన వైపు నామినేషన్ లేకుండా గేమ్ ఆడగలగొచ్చి తను వచ్చి గేమ్ పరంగా గుడ్ పర్ఫార్మెన్స్ అనే కాదు, తన వైపు నామినేషన్ రాకుండా చూసుకోవడం కూడా తను వచ్చే గేమ్ ప్లాన్ అని నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే తనూజ అండ్ రీతు డెమోన్ మధ్య డిస్కషన్ జరుగుతుందో ఇది వచ్చి బెడ్రూమ్ లో జరుగుతుంది, కెప్టెన్ రూమ్ లో జరిగితే అక్కడ వచ్చి నాకు అర్థం కాదు తనూజ ఎంత క్లియర్ కట్ గా ఒకరు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. బిగ్ బాస్ ఈ సీజన్ లో ప్రతి ఒక్కరికి తప్పులు ఉన్నాయి, ఏ అవసరాలకు నాకు సపోర్ట్ లేదని చెప్పేస్తారు, ప్రతిదీ మాట్లాడేస్తున్నారు, అవసరం బట్టి ఒక్కొక్కరు సపోర్ట్ చేసేసుకుంటున్నారు. కానీ ఈ సీజన్ లో పర్ఫెక్ట్ నిజం చెప్తున్నారు, ప్రతి సీజన్ లో అయితే ఒక గొడవ అయితే వాళ్ళు మాక్సిమం కొన్ని రోజులు ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు, సిగ్గు లేకుండా ఈ సీజన్ లో మాట్లాడేసుకుంటున్నారు నిజం చెప్పాలని. అండ్ వచ్చి తనూజ ఒకటే చెప్తుంది, తను వచ్చాట రీతు గేమ్ రీతు ఆడుకుంటుందట, ఎక్కడ స్టాండ్ తీసుకుంటుందట, ఎక్కడ సపోర్ట్ ఇవ్వాలో నీకు సపోర్ట్ ఇస్తుంది. కానీ నువ్వే ఎవరైతే 5 స్టెమ్స్ వచ్చినప్పటి నుంచి నువ్వే వచ్చి ఏదైతే ఫీల్ అయిపోతున్నావు, తను ఎవరితో ఉన్నా ఫీల్ అయిపోతున్నావు, తను ఎవరితో ఎక్కువ మాట్లాడినా నీతోనే ఎక్కువసేపు ఉండాలనుకుంటున్నావు అని చెప్పి డెమోన్ వైపు తెప్పించింది. యాక్చువల్ అక్కడ 5 స్టోమ్స్ వచ్చినప్పుడు నుంచి తమతో నేను ఎక్కువ ఉండడం నచ్చట్లేదు అని ఎవరు చెప్పారో నీకు తెలుసు, నువ్వు కూడా నాకు చెప్పావని చెప్పగానే తనూజ అక్కడ ఇదే నా వైపు మ్యాటర్ తిరిగిపోతుందని లేచిపోయి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. నిజంగా ఈ తనూజ విషయంలో ఇది నిజమే. ఏదైతే బాత్రూమ్ ఇష్యూ కూడా జరిగినప్పుడు, బాత్రూమ్ ఇష్యూ కాదు ఏ ఇష్యూ లేదు, సుమన్ గారు కూడా ఇలా పట్టుకొని ఉన్నాను నేను ఎంతసేపు నువ్వు ఎక్కమన్నావని చెప్పి అబద్ధం చేశాను, దానికోసం షార్ట్ చేశాను, ఎక్కమని నువ్వు ఎక్కువ చూసుకోమని చెప్పావా, మరి ఎక్క తన జెండా తీస్తున్నప్పుడు ఎందుకు చెప్పలేదు, అన్ని ఫేక్ నెంబర్ 1 దొంగ ఎవరు ఉన్నారు అని తనూజ. బాత్రూమ్ లో కూడా ఏదైతే ఎమాన్యుయల్ నువ్వు ఎప్పుడు నాకు సపోర్ట్ చేసావు, రీతు నాకు సపోర్ట్ చేయ, అందరూ సపోర్ట్ చేశారు, అలాంటప్పుడు కూడా నేను మరి నీకు సపోర్ట్ చేయలేదు, వాటర్ టాస్క్ అండ్ ప్రతి ఒక్కరు క్లియర్ కట్ గా చెప్తున్నారు, బెడ్ టాస్క్ తనూజ పేరు పట్టుకుని ఉన్నాడు ఎమాన్యుయల్, ఎందుకంటే మన అమ్మ అనుకుని సంజన పేరు పట్టుకోవాల్సింది, పాపం ఆడు చేసిన పొరపాట్లు ఏమైనా ఉన్నట్టు ఎలాంటి పొరపాట్లే ఎంత ఇది చేస్తున్నా కూడా తను సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆ వెంటనే కామలు వేసేది. అండ్ నెక్స్ట్ ఏదైతే జరిగిందో బిగ్ బాస్ ప్రతి ఒక్కరికి కాల్లో ఏదైతే లివింగ్ ఏరియాలో కూర్చుంటారు, ఈసారి కెప్టెన్సీ కంటెండర్ వీళ్ళు కాకుండా లాస్ట్ కెప్టెన్సీ కంటెండర్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ కంటెస్టెంట్స్ ఫస్ట్ వచ్చి మన
ప్రియాంక జైన్ రావడం జరిగింది. ప్రియాంక జైన్ తో ప్రతి ఒక్కరు నేను అవ్వాలి, నేను ఆడాలి, అండ్ బర్నీగా నేను ఎప్పుడు అవ్వాలి, ప్రతి ఒక్కరు వాళ్ళు పాయింట్స్ పెట్టుకున్నారు. కళ్యాణ్ మా అమ్మ వచ్చింది, ప్రతి ఒక్కరు వాళ్ళు పాయింట్స్ పెట్టుకున్నారు. సంజన కూడా నాకు చాలా రోజులు బట్టి ఛాన్స్ రావట్లేదు అని చెప్పుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రియాంక జైన్ వెంటనే మన కళ్యాణ్కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ యాక్చువల్గా అక్కడ నిజం చెప్పాలంటే, అక్కడ వచ్చే గేమ్ లో నిజంగా నేను చెప్పాలంటే ప్రియాంక జైన్ ఆడిన గేమ్ పర్ఫెక్ట్ గా అనిపించింది. ఎందుకంటే తను ఏదైతే చెయ్యి ఉందో ఓన్లీ సింగిల్ హ్యాండ్ అన్నప్పుడు సింగిల్ హ్యాండ్ నే యూజ్ చేసింది, సింగిల్ హ్యాండ్ తోనే తను గేమ్ ఆడింది. బట్ వచ్చి కళ్యాణ్ కూడా ఒక హ్యాండ్ తో ఆడాడు, బట్ కాల్ యూజ్ చేశాడు, ఏవైతే లిప్స్ ఉన్నాయో నోరు ఉందో నోరు యూజ్ చేశాడు. బట్ తను అన్ని యూజ్ చేసి తనే గెలడం జరిగింది. ఎమాన్యుయల్ టాస్క్ లో సంచాలకుండా తను గెలదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే జరిగిందో తను వచ్చి తన జెండా నెక్స్ట్ వచ్చేసరికి గౌతమ్, మనం ఏదైతే సోలో బాయ్ మనం చెప్పాం, చాలా మంచి మూవీ తీసిన అని చెప్పి మనం దాని గురించి రివ్యూ కూడా చేసాం. సోలో బాయ్ గౌతమ్ వచ్చి నిజంగా గౌతమ్లో నాకు నచ్చే పద్ధతి, ఇప్పుడు వరకు కెప్టెన్ అవ్వలేదని చెప్పి, ఇప్పుడు వరకు ఫేర్ ఛాన్స్ రావాలని చెప్పి బర్నీ గారికి సెలెక్ట్ చేస్తాం. బట్ బర్నీ గారు ఆ గేమ్ లో ఏదైతే మ్యాచింగ్ గేమ్ లో తన స్పీడ్ కొంచెం, బర్నీ గారు మాత్రం కొంచెం వీక్ అయినట్టు అనిపిస్తుంది. తన స్పీడ్, తన మైండ్ అంత షార్ప్ గా ఉంటాయని. బట్ ఆ గేమ్ లో మాత్రం చాలా ప్రతిదీ కలర్ హీరోయిన్లు కొన్ని సింబల్స్ ఇచ్చారు. ఇన్ని విషయాల్లో కూడా తను పెట్టడం సరిగ్గా పెట్టలేదు. అండ్ ఆ గేమ్ లో వచ్చి గౌతమ్ గెలవడం జరిగింది. బర్నీ గారు చాలా బాధపడ్డారు. నా కూతురు, నేను అసలు అవ్వకపోవడానికి ప్రాబ్లం లేదు, నా కూతురు వచ్చి హనీ పాప్ వచ్చి అడగడం జరిగింది అని చెప్పి చాలా ఫీల్ అవుతాడు. నిజంగా ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, బర్నీ గారు కెప్టెన్సీ గెలకపోయినా పర్లేదు, కప్పు గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కెప్టెన్ అవ్వకుండా విన్నర్ అప్ అయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని మీరు వచ్చి సెకండ్ నేను రన్నర్ అయ్యాను అని చెప్పుకొని ఆ విధంగా మీరు ఆ పొజిషన్కి వెళ్ళాలి. అండ్ నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం నిజంగా చెప్పాలంటే ప్రతిదీ కూడా చాలా బాగా అనిపించింది. స్టార్ట్ నుంచి చూడడానికి ప్రతిదీ ఎండింగ్ వరకు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ ప్రేమ్.